రైట్ మొత్తంగా చూస్తున్నట్టయితే కనుక ఇక్కడ వామపక్ష విద్యార్థి సంఘాలు అందరూ కూడా చేరుకొని వాళ్ళు బ్యానర్స్ ప్రదర్శిస్తూ ఇక్కడ ఏదైతే విద్యార్థి సంఘాలు ఉన్నాయో బీజేపీకి మద్దతు కాదు, లేకపోతే ఇంకేదో బీజేపీ ప్రభుత్వం పైన మేము వ్యతిరేకత పోరాటం కాదు, నీట్ పేపర్ ఇష్యూ ఏదైతే జరిగిందో, నీట్ పేపర్ లీక్ ఏదైతే జరిగిందో అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం అనేది చెప్పుకోవచ్చు అంటా ఉన్నారు. ఏదైతే 21 మంది విద్యార్థులు మరణించడం జరిగిందో ఆ 21 మంది విద్యార్థులకు కూడా న్యాయం చేయాలి. అదే విధంగా ఒక్కొక్క విద్యార్థి కుటుంబానికి కూడా ₹1,00,00,000 వరకు కూడా పరిహారం చెల్లించాలని చెప్పి కూడా వీళ్ళు అడుగుతా ఉన్నారు. మోడీజీ గురించి మీరు వామపక్ష విద్యార్థి సంఘాలు బీజేపీ ప్రభుత్వం పైన పోరాడుతూ ఉందని చెప్పి చాలా పెద్ద ఎత్తున బీజేపీ గురించి పోరాడుతూ ఉన్నారు. మీరు నిజంగా నీట్ పేపర్ ఇష్యూ పైన ఎవరైతే విద్యార్థులు మరణించారో వాళ్ళ గురించి పోరాడుతారు. మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష విద్యార్థి సంఘాలు నీతిగా నిజాయితీగా ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ వల్ల జరిగినటువంటి విద్యార్థులకు అన్యాయం పైన ప్రశ్నిస్తున్నాం, మొదటి నుంచి ప్రశ్నిస్తున్నాం, వారి తరఫున అండగా ఉండి పోరాటం చేస్తున్నాం. ఏదైతే నీట్ పరీక్ష వల్ల ఎవరైతే 21 మంది విద్యార్థులు చనిపోయారో ఆ విద్యార్థి కుటుంబాలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి విద్యార్థి కుటుంబం ₹1,00,00,000 ఎక్స్క్యూజ్ ప్రకటించాలని చెప్తున్నాం. దాంతోపాటు ప్రభుత్వం జవాబుదారీతనం ఉండాలని చెప్తున్నాము. దీనికి అకౌంటబిలిటీ ఉండాలంటే ఈ రోజు దేశంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే మేము పెట్టే డిమాండ్లు మీరు ఏవి పరిష్కరిస్తలేరు కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి యువత పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తున్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువతపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం విద్యార్థులపై ప్రేమ ఉన్నా తక్షణమే ధర్మేంద్ర ప్రధాని బర్తరఫ్ చేయండి. విద్యార్థులపైన విద్యార్థుల తల్లిదండ్రులపైన లాఠీ చార్జ్ అవ్వచ్చు, ఒక విధంగా ఒక గ్యాస్ రిలీజ్ చేయడం అవ్వచ్చు, ఏదో యుద్ధ ఏరియాలో ఉన్నట్టుగా అక్కడ జంతర్ మంతర్ మారింది. మేము ఈరోజు దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసన చేస్తుంటే మా పైన బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఈరోజు పోలీసులు అడ్డం పెట్టుకొని మా పైన లాఠీ చార్జీలు చేసి కేసులు పెట్టి జైలులో పంపించే ప్రయత్నం చేస్తుంది. మేము ఏమడుతున్నాం, మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమడుతున్నాం. మా డిమాండ్లు అంటే మా పైన లాఠీలు ఎక్కే పెడతారా, మా పైన కేసులు పెడతారా, మమ్మల్ని జైల్లో పెడతారా ప్రశ్న. కాబట్టి విద్యార్థులతో మేల్కొన్నది ఈ దేశంలో ఉన్న విద్యార్థులు ఒక్కతాటిపైకి వచ్చారు. మోడీ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టింది. వెంటనే విద్యాశాఖ మంత్రి బర్తరఫ్ చేయాలి. నీట్ పరీక్ష లీకేజ్ వల్ల 21 మంది విద్యార్థులు చనిపోయిన కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్క్యూజ్ ప్రకటించాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా వామపక్ష విద్యాశాఖగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు విద్యార్థి యువత. నిజంగా మీకు విద్యార్థి యువత చిత్తశుద్ధి ఉంటే ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక విద్యార్థి యువత పోరాటం ఎందుకు మద్దతు ఇస్తలేరు, ఎందుకు దానిపై మీ నోరు మెదుతారని చెప్పేసి అడుగుతున్నాం. కాబట్టి తక్షణమే మీ యొక్క మాటలు పక్కన పెట్టి ఈ దేశంలో చేస్తున్నటువంటి విద్యార్థి యువత పోరాటం మీరు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నటువంటి బాధ్యత అన్ని పార్టీలపై ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. ఇప్పటికే 21 మంది నీటి విద్యార్థులు పేపర్ లీకేజ్ కుంభకోణం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. వెంటనే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలని చేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే నరేంద్ర మోడీ గారు అర్ధరాత్రి పూట వీడియోలు పెడతా ఉన్నాడు. ఇది సరైనది కాదు. జంతర్ మంతర్కి వెళ్ళి విద్యార్థి వద్దతో నిరసన తెలపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం చెప్తారు? ఇప్పుడు నీట్ పేపర్ అయిన తర్వాత 21 మంది విద్యార్థులు కూడా చనిపోవడం జరిగింది. సో అంటే వాళ్ళకి న్యాయం జరగాలని అంటా ఉన్నారు. ఏ విధమైన న్యాయం జరగాలి అంటారు? అంటే నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు కావచ్చు, వాళ్ళ కుటుంబాలకు కావచ్చు, ఏం చెప్తారు? ముఖ్యంగా నీట్ పేపర్ అనే లీక్ అయిన తర్వాత ఈ ఎన్టీఏ అనే సంస్థను ఎప్పుడైతే తీసుకొచ్చి రాష్ట్రాల ప్రతిపత్తిని దెబ్బతీసి కేంద్రం చేతిలో పెట్టుకున్నారో అప్పటి నుంచి విద్యార్థులకి, ఈ దేశంలో ఉన్న విద్యార్థులకి, యువజనులకి అందరికీ ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. ఇక నీట్ పేపర్ లీకేజ్ అదొక్కటే ముందు కాదు, బీజేపీ వచ్చిన తర్వాత దాదాపుగా 17 పేపర్లు లీక్ అయినాయి. గవర్నమెంట్కి సంబంధించి ఎస్ఎస్సీ కావచ్చు, నీట్ కావచ్చు, ఇంకోటి ఆ సివిల్స్ కావచ్చు. అన్ని లీక్ అయినా కానీ దీనికి ఎటువంటి చర్యలు, ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి లీకేజీలు జరిగినప్పుడు వారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసినది కూడా మన ఈ దేశంలో చూసినాం మనం. ఇప్పుడు నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి విద్యార్థులు మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం చేకూరేలాగా మీరు చూడాలి అని చెప్పి జంతర్ మంతర్లు వాళ్ళు నిరసనలు చేస్తున్న ఈ ప్రభుత్వము రౌడీలను పంపించి వారిని రౌడీల చేత కొట్టించడం వల్ల ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. చాలామంది తలలు పగిలినాయి, ఎంతోమంది కాలు చేతులు విరిగినాయి. టీఆర్ గ్యాస్ మీద వదిలితే స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితులు కూడా మనం చూసినాం. ఎంతోమంది ఇప్పుడు నేషనల్ వ్యాప్తంగా ఉన్న మీడియాలు కవర్ చేయకపోయినా యూట్యూబ్ ఛానళ్ళు ఎంతోమంది కానీ వీటిని బహిర్గతం చేస్తున్నారు. నిన్న ప్రవీణ్ అనే ఆయన జర్నలిస్ట్
ఆయన తల వాళ్ళ కొట్టిరండి. ఈ బీజేపీ గుండాలు అంటే ప్రశ్నించిన వాళ్ళ తలలో పెడతారా? ప్రశ్నిస్తే చంపేస్తారా? మాకు నీట్ పేపర్ మా భవిష్యత్తు మాకు కావాలి రా భయ్, మీరు ఇట్లా చేస్తే ఎట్లా అని అక్కడ శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థుల పైన రౌడీలను పంపించి లాఠీచార్జ్ చేపిస్తున్న ప్రభుత్వాలు ఎందుకండి? దేశ ప్రజల కోసం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వాలు విద్యార్థుల పైన దాష్టికానికి వడిగడుతుంటే దేనికి ప్రతీక? ఎవరి కోసం స్టార్ట్ అయింది ఇది? నిజంగా నీట్ పేపర్ గురించి కొట్లాడే వాళ్ళు అవ్వచ్చు, పోరాడే వాళ్ళు అవ్వచ్చు, నిజంగానే నీట్ పేపర్ ఇష్యూ పైనే పోరాడుతున్నారా లేకుంటే మోడీ గవర్నమెంట్ పైన పోరాడుతున్నారా? అంటే ఎందుకంటే ప్రతిసారి కూడా మోడీ రాజీనామా చేయాలి, మోడీ వచ్చిన తర్వాతనే పేపర్ లీక్లు అయినాయి అని చెప్పి మోడీ మీద ఎక్కువగా నినాదాలు అవ్వచ్చు పోరాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అవునండి, ఖచ్చితంగా. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏదైనా కానీ వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసిరు. ఏదైనా తప్పులు జరిగినప్పుడు వారు దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసిన పర్వాలు మనం చూసినాం భారతదేశంలో. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? అంటే నియంత్రిత పాలనకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారా? రాజ్యాంగాన్ని కాకుండా మనస్ఫూర్తిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కదా, అంతే కదా. విద్యార్థులు ఏమనుకుంటారు? ప్రతి ఒక్కరు సెక్యులరిజం అంటే అర్థం ఏందండి? ఏ మత ప్రమేయం లేకుండా రాజకీయాన్ని చేయడమే అది సెక్యులరిజం. మరి వీళ్ళు మతాన్ని అడ్డు పెట్టుకోకుండా ఏ రోజన్నా బయటకు రాగలిగిరా ఈ బీజేపీ? సరే, ఇదంతా పక్కన పెడతాం. మా విద్యార్థులకు సంబంధించి ఎంతోమంది కలలు కానీ మేము డాక్టర్లు కావాలని మా తల్లిదండ్రులు తిండి తినక వాళ్ళు కూడబెట్టిన డబ్బులు మాకు పంపించి మా కోచింగ్ సెంటర్లో పంపిస్తే మేము చదువుకున్నాం. ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా పాస్ అవుతాం, మా జీవితాలు మారుతాయి. మాకు నీట్లో ఎగ్జామ్ వస్తే మేము డాక్టర్లు అవుతాం, ఇంజనీర్లు అవుతాం, సివిల్స్లో అయితే కలెక్టర్లు అవుతాం, ఐఏఎస్ అవుతాం అన్న ఆశలతోటి మేము ఆశలతో వస్తే మీరు ఈరోజు చేస్తున్నది ఏంది? పేపర్ లీకులు. 50 లక్షలకి 30 లక్షలకి లీకులా మీరు చేసేది? మొత్తం ఇందులో ఉన్నది ఎవరు? ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఉండాలి. ఈ లీకులు చేస్తున్నది మొత్తం వాళ్ళే. అయినా వాళ్ళని ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారండి? అంటే మీరు భారతమాతకి చేయ అంటారు కదా, మరి కళ్ళ ముందు కనిపిస్తున్న మహిళల పైన ఎందుకు దాడులు చేస్తున్నారు? జంతర్ మంతర్లు అక్కడ ఈ ఉద్యమాలు నడుపుతున్నది అమ్మాయిలు. వారి పైన ఈ దొంగలు పోలీసులు వచ్చి వారిని ఎక్కడ పడితే అక్కడ ముట్టుకునే ఎక్కడ పర్వం అండి ఇది? ఇంతకుముందు ఉన్నదా? స్త్రీల సంస్కృతి అని చెప్తారు కదా, ఏం నడుపుతారు ఇక్కడ? కాబట్టి నీట్ విద్యార్థులు కోరుకునేది ఒకటే, మాకు కావాల్సిన న్యాయం జరిగేంతవరకు మేము పోరాటం చేస్తాం. మీలాంటి దొంగలు మాకు అవసరం లేదు. మాకు న్యాయంగా రాజ్యాంగాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళే కావాలని అక్కడ నీటు విద్యార్థులు కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ ఉన్న విద్యార్థులందరూ శాంతియుతంగా చర్యలు నడుపుతున్నారు, శాంతియుతమైన ప్రొటెస్ట్ నిర్వహిస్తున్నారు. అయినా శాంతియుతంగా చేస్తున్నారు కూడా, అయినా కానీ వీళ్ళు ఎందుకు కొట్టాల్సిన అవసరం ఉందా? టీయర్ గ్యాస్ ప్రయోగించాల్సిన అవసరం ఏముందండి? టీఆర్ గ్యాస్ వల్ల ఎంతోమంది ప్రోగా కోల్పోయి పడిపోయారండి. తల్లలు వగిలి హాస్పిటల్ ఉంటారు. మా ఏఎస్ఎఫ్ విద్యార్థులు కావచ్చు, ఇంకో విద్యార్థులు కావచ్చు, నీటు కోసం పోరాడుతున్న విద్యార్థులు కావచ్చు. ఇటువంటి విషయాల పట్ల ఖచ్చితంగా గవర్నమెంట్, ఈ బీజేపీ ప్రభుత్వం సిగ్గులేని ఈ ధర్మేంద్ర ప్రధాన్ సిక్కిం స్పెల్లింగ్ రాదు, మీకు మీట్ అంటే అర్థం తెలియదు, అసలు మీ పేర్లన్నీ సరిగ్గా వస్తే రావు. ఎందుకని మీకు మంత్రి పదవులు? రాజీనామా చూసుకొని ఇంట్లో వండుకోరి, అంతేగాని విద్యార్థుల జీవితాంతో ఆడుకోవద్దు. ఒకవేళ ఇటువంటి ప్రయత్నాలు చేస్తామంటే మిమ్మల్ని ఉరికించి కొట్టే రోజులు వస్తాయి. విద్యార్థుల చేతిలో దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, కేంద్ర మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ని తక్షణమే తొలగించాలి, చనిపోయిన విద్యార్థులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి పోరాటం కొనసాగుతా ఉంది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా లక్షలాది మంది విద్యార్థులు నిరసన తెలియజేస్తా ఉంటే నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, అక్రమంగా దాడులు చేస్తూ ఉంది, కేసులు పెడతా ఉంది, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. అందుకనే దేశవ్యాప్తంగా ఈ పోరాటం ఉధృతం అవుతా ఉంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ జరుగుతూ ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. అర్ధరాత్రి భయపడి లేచి వీడియోలు మాట్లాడడం కాదు. 12 ఏళ్ల కాలంలో జరిగిన వందల లీకేజీలకు బాధ్యత వహించాలి. ఎందుకని మీరు నైతిక బాధ్యత వహించట్లేదు? కేంద్ర మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ తొలగించండి, ఆ తర్వాత మీ నిజాయితీ ఏందో నిరూపించుకోండి తప్ప పోరాడే విద్యార్థుల పట్ల వాళ్ళు జాతి వ్యతిరేకులు, దేశద్రోహులు అని చెప్పేసి ముద్రలు వేయటం కాదు. శాంతియుతంగా జరుగుతున్న పోరాటంలో విద్యార్థుల మీద కేసులు పెడతాం, భయభ్రాంతులు చేస్తాం, నిరంకుశంగా వ్యవహరిస్తామంటే ఖచ్చితంగా తిరుగుబాటు ఉధృతం అవుతా ఉంది. నరేంద్ర మోడీ రాజీనామా చేసేంత వరకు దేశవ్యాప్తంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. అర్ధరాత్రి వీడియో రిలీజ్ చేయడం అంటే నరేంద్ర మోడీ భయపడుతున్నాడు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి పోరాటాన్ని చూసి నరేంద్ర మోడీ భయపడుతున్నాడు. గతంలో అనేక పోరాటాలు జరిగినా కానీ ఏనాడు మాట్లాడి నరేంద్ర మోడీ ఇవాళ నెల రోజుల పోరాటానికి నరేంద్ర మోడీ భయపడుతున్నాడు, వణుకు పట్టుకుంది. అందుకని అర్ధరాత్రి నిద్ర పట్టక ఆయన లేచి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా విద్యార్థుల విజయంగా మేము భావిస్తా ఉన్నాం. మొత్తంగా కూడా నీట్ పేపర్ ఇష్యూ పైన ఏదైతే 21 మంది విద్యార్థులు చనిపోయారో ఆ విద్యార్థులందరికీ కూడా, విద్యార్థుల కుటుంబాలకు కూడా న్యాయం జరగాలంటూ, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్
రాజీనామా చేయాలంటూ, అట్లాగే నిన్న రాత్రి ఏదైతే మోదీజీ నిన్న రాత్రి వీడియో రిలీజ్ చేశాడో, అర్ధరాత్రి వీడియో రిలీజ్ చేయడానికి కూడా కారణాలు మోడీ భయపడ్డాడు. సీజేపీ కావచ్చు, వామపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు, ఈ విద్యార్థి ఇష్యూలపైన కూడా భయపడని చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు నిన్న రాత్రి మోడీజీ వీడియో రిలీజ్ చేశాడు అర్ధరాత్రి? సెల్ఫీ వీడియోలతోటి ఈ దేశం బాగుపడదు, అకౌంటబిలిటీ ఉండాలని చెప్పేసి దేశంలో ప్రెస్ మీట్లు నిర్వహించి యువత అడుగుతున్న సమాధానాలకు జంతర్ మంతర్కు వచ్చి ప్రధానమంత్రి జంతర్ మంతర్కు వచ్చి సమాధానాలు చెప్పాలని మేము తెలియజేస్తా ఉన్నాం. సెల్ఫీ వీడియోలతో దేశం బాగుపడదు. సెల్ఫీ వీడియోలు మీరు అట్టడుగా సోనం వాంగ్చుని నిరసన విరమించండు అంటే సోనం వాంగ్చు కోసం కాదు ఈ ప్రొటెస్ట్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఈ యొక్క ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రొటెస్ట్ నీట్ పేపర్ లీక్ పైన పోరాడుతా ఉన్నారా, మోడీజీ గవర్నమెంట్ పైన పోరాడుతా ఉన్నారా? పేపర్ నీట్ లీకేజ్ విషయంలో ఒక నీటే కాదు, దేశంలోని 154 పేపర్ లీకులు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగినాయి. పేపర్ లీకుల విషయం పట్ల మేము పోరాడుతూ ఉన్నాం. ఇది ముఖ్యంగా కూడా వీళ్ళు పోరాడేది మోడీజీ ప్రభుత్వం మీద కాదు. ఏదైతే 21 మంది విద్యార్థులు మరణించడం జరిగిందో నీట్ పేపర్ ఇష్యూ పైన, అంటే ముందుగా ప్రభుత్వం ఒకవేళ సరిగ్గా ఉన్నట్టయితే ఈ సమస్య నీట్ పేపర్ లీకేజ్లను శిక్షించమని కోరుతా ఉన్నాం. ఇలా ప్రభుత్వం కాలక్షేపం చేస్తా ఉంది, నీట్ దోషులను కాపాడే ప్రయత్నం చేస్తా ఉంది. 2020లో నీట్ పేపర్ లీక్ అయితే క్లీన్ చిట్ ఇస్తారు సిబిఐ. ఇలా వీళ్ళు ఎందుకు శిక్షించారు? ఇలా నీట్ పేపర్ లీకేజ్ అయింది, పట్టుకున్నామంటూ కాలక్షేపం చేయడం కాదు, వాళ్ళని శిక్షించాలి. ఇలా లీట్ అయింది, రేపు పొద్దున సిబిఎస్ఈ అవుతుంది, లేకపోతే రేపు పొద్దున ఆర్మీ అవుతుంది, నేవీ అవుతుంది, అన్ని పరీక్షలు అయితే కూడా గిట్టే వదిలి పెడతారా? ఇలా దేశంలో విద్యా వికేంద్రీకరణ పేరుతో బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్ చేయాలి, లేకపోతే బీజేపీ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగా దేశంలో మిగిలిపోతాయి. నిన్న రాత్రి మోడీజీ వీడియో రిలీజ్ చేసిన దాంట్లో కూడా వీడియోలో అంటే ఇకపై ఇట్లాంటివి జరగబోవు, ఇట్లాంటివి జరగకుండా కూడా కఠినంగా మేము వ్యవహరిస్తామని చెప్పి కూడా మోడీ నిన్న వీడియోలో అర్ధరాత్రి వీడియో రిలీజ్ చేయండి. అర్ధరాత్రి మోడీ మాట్లాడిన మాటలు ఎవరు పట్టించుకోరు. నువ్వు మాన్ కీ బాత్ అన్న ఆదివారం మాట్లాడతావు. నీట్ పేపర్ లీక్ అయిన ఎన్ని మాన్ కీ బాత్లు అయినాయి మోడీ? ఎందుకు పట్టుకుంటలేవు? ఎందుకు శిక్షిస్తలేవు? ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు బర్తరఫ్ చేస్తావు? ఒక ధర్మేంద్ర ప్రధాన్ కోసం బీజేపీ పాలిత రాష్ట్రాలు జరుగుతున్న పేపర్ లీక్ అయ్యాను. మోడీ పూర్తిగా విద్యార్థి వ్యతిరేక విధానం అవలంబిస్తా ఉన్నాడు. ప్రశ్నిస్తే విద్యార్థులపై దాడులు చేస్తా ఉన్నాడు. అసంఘిక కార్యక్రమాలు అంటా ఉన్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ గా ఉన్నా, దేశంలో ఉన్న విద్యార్థి యువత ఉన్నా, ఈ విద్యార్థి యువత భారతీయులే, జై శ్రీరామ్ అనే వాళ్ళే మన విద్యార్థులు. ఆ విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం. చెప్పండి, ఏం చెప్తారు? దాదాపు 2 నెలలు కానీ వస్తుంది నీట్ పేపర్ లీక్ అయ్యి. ఇంతవరకు ధర్మేంద్ర ప్రధాన్ పొందలేదు. నరేంద్ర మోడీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా దచ్చి చూపిస్తుండు. ఇంతవరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేదు. దాదాపు 20 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. దీనివల్ల ఇంతవరకు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ చేరలేదు. అలాగే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటే ఇంతవరకు దీని గురించి ఏం స్పందన లేదు. పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు పైన అలాగే శాంతియుతంగా చేసిన ఢిల్లీలో ధర్నాని మళ్ళీ మిలిటరీ ఆర్మీని తీసుకొచ్చి బీజేపీ ఆర్ఎస్ గుండాలను తీసుకొచ్చి విద్యార్థులను కొట్టించిన నరేంద్ర మోడీకి ఇంధన చర్యలు లేకుండా నరేంద్ర మోడీ ఇంధన దాని గురించి చర్చ తీసుకోకుండా నరేంద్ర మోడీ ఇన్ని రోజుల వరకు కూడా ఏ సందర్భంగా కూడా దీనిపైన మాట్లాడలేదు. అంటే ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉండి ఏదో అర్ధరాత్రి హుటాహుటిగా వచ్చేసి ఒక వీడియో రిలీజ్ చేసేసి ఇకపైన మేము ఇట్లాంటి నీట్ పేపర్ జరగకుండా చూసుకుంటామని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా అడుగుతా ఉన్నారు. ఈరోజు మేము విద్యార్థి సంఘాలు ఏదైతే జంతర్ మంతర్లో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీకి అలాగే వాళ్ళు చేస్తున్న నిరసనకు మద్దతుగా ఐక్య విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో, వామపక్ష విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో మద్దతుగా ఈరోజు మొత్తం విద్యా సంస్థలు బంద్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళ మద్దతుగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దేశంలో ఉన్న విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఈ దేశంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రశ్నిస్తుంటే రైట్, ఇది ముఖ్యంగా కూడా వీళ్ళు కేవలం నరేంద్ర మోడీని ప్రశ్నిస్తూ ఉన్నాము, ఇది ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి చేస్తూ ఉన్నామని చెప్పి కూడా ఇక్కడ వామపక్ష విద్యార్థి సంఘాలు అందరూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. మరి నీట్ పేపర్ లీక్ అయ్యి దాదాపుగా 2 నెలలు గడుస్తూ ఉన్న సీజేపీ కార్యకర్తలు అవ్వచ్చు, లేకుంటే విద్యార్థులు అవ్వచ్చు, విద్యార్థి యొక్క తల్లిదండ్రులు అవ్వచ్చు, జంతర్ మంతర్ దగ్గర ఇన్ని రోజుల నుంచి నిరసనలు తెలుపుతా ఉన్నా, ప్రొటెస్టులు చేస్తూ ఉన్నా, వాళ్ళపైన ఏదో దేశద్రోహులు అన్నటువంటి ముద్ర వేస్తూ కూడా వాళ్ళపైన టియర్ గ్యాసులు వదులుతూ వాళ్ళపైన లాఠీ చార్జీలు చేస్తూ ఇట్లాంటి అన్ని కూడా కార్యకలాపాలు చేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. నీట్ పేపర్ ఇష్యూ గురించి అడిగినా, లేకుంటే ఇదే ఇంకే సమస్య గురించి అడిగినా కూడా సమస్యను ఏదో పక్కదారి పట్టించే ప్రయత్నంగా వీళ్ళు మాట్లాడతారు అంతే అని చెప్తా ఉన్నారు. ఆయన ముఖ్యంగా నిన్న అర్ధరాత్రిగా మోడీజీ వచ్చి వీడియో రిలీజ్ చేయడానికి కూడా వీళ్ళు చాలా వరకు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సీజేపీ కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, బీజేపీ మోడీ ఖచ్చితంగా భయపడి అర్ధరాత్రి వీడియో రిలీజ్ చేసిందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష విద్యార్థుల సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. మరి చూద్దాం, అంటే 2 నెలలు గడుస్తూ ఉన్నా కూడా మరి అంటే రీఎగ్జామినేషన్ అయిపోయింది. దాని తర్వాత 21 మంది విద్యార్థులు చనిపోయారు. ఒక్కో విద్యార్థి కుటుంబానికి ₹1 కోటి వరకు కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా ఈ విద్యార్థి సంఘాలు చెప్తున్నటువంటి సందర్భం.